హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొన్ని పనుల వలన రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి కుదరడం లేదు. ఇక నుండి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. శివరాత్రికి మేము వేమవరం బీచ్కి వెళ్ళాం. వేమవరం బీచ్ మా అత్తగారి ఊరి నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. అంటే హంసవరం మీదగా వెళ్ళాలన్నమాట. వేమవరం నుండి అద్దరిపేట బీచ్ ఇంకో 3 కిలోమీటర్లు వస్తుంది. సాధారణంగా అయితే మేము ఎక్కువగా అద్దరిపేట బీచ్కే వెళ్తుంటాం. ఎందుకంటే అక్కడ సముద్రం లోపలికే బ్రిడ్జ్ ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది. కాకపోతే ఏంటంటే శివరాత్రి స్నానాలకు మాత్రం వేమవరం వస్తుంటాం, ఎందుకంటే ఇది దగ్గరగా ఉంటుంది కాబట్టి. మ్యారేజ్కి ముందు నాకు ఈ అద్దరిపేట, వేమవరం ఈ బీచ్లు ఏవి కూడా పరిచయం లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత మాత్రమే ఈ బీచ్లన్నీ పరిచయం అయ్యాయి. అంతకుముందు అయితే నేను ఫ్రెండ్స్తో ఉప్పాడ బీచ్ లేదా కాకినాడ బీచ్కే వెళ్ళేవాడిని. ఫ్యామిలీతో అద్దరిపేట బీచ్కి వెళ్ళిన వీడియో గతంలో నేను పోస్ట్ చేశాను. ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఒకసారి అది చూడండి. కాకినాడ బీచ్తో పోలిస్తే ఇక్కడ అద్దరిపేట, వేమవరంలో సముద్రపు నీరు చాలా తేటగా ఉంటుంది. స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. కాకినాడలో అయితే మురికిగా ఉంటుంది, అందుకే స్నానం చేయడం కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంటుంది, బాగోదు అంతగా. చిన్నదాన్ని పెద్దది తోసింది, అందుకే మా ఆవిడ పెద్దని పని చెప్పడానికి వస్తుంది. మా పెద్దని అదృష్టం బాగుంది, మా మామయ్య గారు సేవ్ చేశారు, లేదంటే మా ఆవిడ చేతిలో అయిపోను. మా అత్తగారి ఊరికి బీచ్ దగ్గరగా ఉండడం వలన మేము తరచుగా బీచ్కి వెళ్తూ ఉంటాం. పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి బీచ్కి వెళ్దామని చెప్పి గోల పెడుతుంటారు. అయితే ఏంటంటే అక్కడికి చుట్టాలు ఎవరు వచ్చినా సరే మేము బీచ్కి తీసుకెళ్ళిపోతుంటాం, ఎందుకంటే దగ్గరగా ఉంటుంది, హాయిగా ఉంటుంది కాబట్టి. మా శివరాత్రి సముద్ర స్నానాలు అయిపోయాయి. బీచ్ ఒడ్డున ఖర్జూరం అలాగే కరకాజం అమ్ముతారు. ఈ కరకాజం టేస్ట్ ఇక్కడ చాలా బాగుంటుంది. షాపుల్లో ఈ టేస్ట్ రాదు, అమ్ముతుంటారు కానీ దాని టేస్ట్ వేరు. ఇదైతే చాలా బాగుంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి బెల్లంతో చేస్తారు, రెండోది పంచదారతో చేస్తారు. అయితే ఏంటంటే పంచదారతో చేసిన దానికంటే బెల్లంతో చేసింది చాలా బాగుంటుంది. మా ఆవిడకి కూడా చాలా ఇష్టం. దీని కాస్ట్ ఎంత తెలుసా? కేజీ 160 రూపాయలు. శివరాత్రికి జనం ఇక్కడికి చాలామంది వస్తారు. అయితే ఈసారి ఎలా వచ్చిందంటే శివరాత్రి ఈ రోజని కొద్దిమంది, అలాగే శివరాత్రి రేపని కొద్దిమంది అనుకున్నారనమాట. అందుకే ఇవాళ జనం కొద్దిగా వచ్చారు. ఈ గుడి సముద్రానికి దగ్గరగా ఉంటుంది, సింపుల్గా చూడడానికి చాలా బాగుంటుంది. నడక విషయంలో మా ఇద్దరికి గొడవలు వచ్చేస్తుంటాయి. ఎందుకంటే తను స్లోగా నడుస్తుంటుంది, నాకేమో ఫాస్ట్గా నడవడం అలవాటు. అందుకే తన కోసం కంట్రోల్ చేసుకుని స్లోగా నడుస్తూ ఉంటాను. భార్యకు నచ్చినట్లు నడుచుకోవడం అంటే ఇదేనేమో. మా అత్తయ్య గారు పూజలు ఎక్కువగా చేస్తుంటారు, అందుకే మంచి అల్లుడు వచ్చాడు. నేను ఏ పూజలు చేయలేదు, అయినా నాకు మా ఆవిడ వచ్చింది. ప్రతి శివరాత్రికి కూడా మేము ఇక్కడికే వస్తుంటాం. అయితే ఫస్ట్ టైం జనం ఇంత తక్కువగా ఉండడం శివరాత్రి నాడు, అంటే అందరూ కూడా రేపు ఎక్కువగా వస్తారన్నమాట. ఇక్కడ దేవుడు దండం పెట్టుకున్న తర్వాత తను నా వెనక వస్తుంది అనుకున్నాను, తను కూడా అలాగే అనుకుందట. తర్వాత ఏం జరిగిందో చూడండి.
పెద్ద గుడి ప్రక్కనే ఈ చిన్న గుడి ఉంటుంది. విగ్రహాలు చూడడానికి చాలా బాగుంటాయి. ఇక్కడ లొకేషన్ చూడడానికి చాలా బాగుంటుంది. బీచ్ దగ్గర నుండి వేమవరం సెంటర్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అంతే. మేము టిఫిన్ చేయడానికి సెంటర్కి వచ్చాము. ఇక్కడ టిఫిన్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈరోజు శివరాత్రిని మేము ఇలా జరుపుకున్నాం అన్నమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.